సో మనం లాస్ట్ వీడియోలో ఏంటంటే ఒక థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్కి డబుల్ కోట్స్ ఎలా పెట్టాలి అనేది నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఏంటంటే ఒక థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్కి కామర్స్ ఎలా పెట్టాలో నేర్చుకుందాం. సపోజ్ ఐటమ్ 1 అని ఉంది. మామూలుగా మనకు కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా సీక్వెన్స్గా ఎలా తీసుకోవాలా. ఇది ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఇలా డ్రాగ్ చేస్తే ఒక రికార్డ్ని కార్నర్లో ఇలా పట్టేసుకొని ఇలా డ్రాగ్ చేస్తే మనకు సీక్వెన్స్గా ఆర్డర్లో రికార్డ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రతి ఐటమ్ పక్కన కామా రావాలి. సో మీరు మాన్యువల్గా చేయాలంటే ఎన్ని చేస్తారు, ఒక 20 అంటే ఫాస్ట్గా చేయగలుగుతారు. ఇలా మీరు ఐటమ్ 2 ఐటమ్ 3 అని ఇలా మాన్యువల్గా రికార్డ్స్ మీరు ఫిల్ చేయలేరు, చాలా టైం టేకెన్ ప్రాసెస్. సో దీనికి మనకి ఒక చిన్న ఫార్ములా ఉంది, అది ఈరోజు ఈ వీడియోలో చెప్తాం. ఇది ఎలా యూజ్ చేయాలి అన్నది. సో బేసికల్గా నా రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటంటే అయితే ఫస్ట్ వీటికి కోడ్స్ ఉండాలి. ఎందుకంటే నేను క్వైరీస్లో ఫస్ట్ కోడ్స్ అంటే సింగిల్ కోడ్స్ పెట్టాలి, క్వైరీ వర్క్ అవ్వాలి కాబట్టి. సో మీకు ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో ఇది ఉంటుంది, ఎలాగ సింగిల్ కోడ్స్ వర్క్ అవుతాయని. అండ్ ఈ కంప్లీట్ కాలమ్ అండ్ సింగిల్ కోడ్స్, 1 కోడ్ సింగిల్ కోడ్స్ ఎంటర్. సో ఇలా సింగిల్ కోడ్స్ అనమాట. అంటే నేను క్వైరీలో పెట్టాలి కాబట్టి నా రిక్వైర్మెంట్ ఇది. ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత జస్ట్ దీన్ని పట్టుకొని ఇలా ఈ కార్నర్లో ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేయాలి. సో ఇప్పుడు చూసారా ప్రతి రికార్డ్స్కి సింగిల్ కోడ్స్ వచ్చాయి. సో నేను క్వైరీలో ప్లేస్ చేయాలంటే ఈ సింగిల్ రికార్డ్స్ తర్వాత ప్రతి కాలం తర్వాత కామా రావాలి. సో ఇది ఎలా చేస్తామంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు పెట్టేసి ఫస్ట్ మనం ఈ కాలం ఇచ్చేద్దాం, మొత్తం కాలం. అండ్ అంటే ఆ కాలం తర్వాత ఏం రావాలి, ఎండ్ ఒక డబుల్ కోట్ కామా డబుల్ కోట్ ఎంటర్ చేసి. ఇప్పుడు చూసారా ప్రతి రోకి మీరు జస్ట్ ఇలా పట్టేసుకొని ఇలా డ్రాగ్ చేస్తే ప్రతి రోకి మీకు కామా వస్తుంది. సో ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మేము సీక్వెల్ క్వైరీస్ రాస్తాం కాబట్టి మాకు ఎలా యూజ్ అవుతుందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈజీపీ సిస్టమ్ items B where item number in. ఇది కంపారిజన్ అనమాట. ఇప్పుడు మనం కాపీ చేసిన రికార్డ్స్ అన్నీ ఇలా సింగిల్ కోడ్స్లో పెట్టేసి ఇలా చేస్తాం. దీన్ని మనం రన్ చేస్తే మీకు ఆల్రెడీ చెప్పా, ఇదేంటి ఒక షాప్ అనుకుందాం, ఒక మాల్ అనుకుందాం. ఒక ఈజీపీ సిస్టమ్ ఐటమ్స్ బి అనేది ఒక మాల్. కస్టమర్ ఈ ఐటమ్స్ అడిగాడు, ఈ ఐటమ్స్ మీ మాల్లో ఉన్నాయా లేదా అని అడిగాడు. ఎలా చెక్ చేస్తామంటే ఇలా క్వైరీ రాస్తామన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ ఐటమ్స్ అన్నీ ఒకవేళ ఈ ఐటమ్ నెంబర్ అనేది మాల్లో ఉన్న ఐటమ్స్ లిస్ట్ అనమాట. ఓకే, ఈ ఐటమ్స్ అన్నీ ఒకవేళ మాల్లో ఉన్న ఐటమ్స్లో ఉంటే అవి ప్రింట్ చేయాలి, అవి మనకు వస్తాయి. ఓకే, ఈ ఐటమ్ 3, 4, 5 మాత్రమే ఈ జీపీ సిస్టమ్ మాల్ ఆర్ షాప్లో ఉన్నాయి అని. సో మాకు ఏంటంటే ఒక 5 lakhs 10 lakhs 1 lakh రికార్డ్స్ అలా ఉంటాయి. సో ప్రతిదానికి ఇలా మనం సింగిల్ కోడ్స్ కామా పెట్టేసి, ఇది ఈజీ ప్రాసెస్ కదా. ఇలా అయితే ఎన్ని రికార్డ్స్ అయినా ఫాస్ట్గా మనం ఫిల్టర్ అవుట్ చేసి, అంటే సింగిల్ కోడ్స్ పెట్టేసి కామా పెట్టేసి ఫాస్ట్గా రిజల్ట్ తీసుకురావచ్చు. సో ఇలాంటి క్వైరీస్ రాయడానికి ఈ ఎక్సెల్ ట్రిక్ అనేది ఈజీగా యూజ్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు డబుల్ కోట్స్ పెట్టడానికి ఇది ఓకే, ఇదన్నమాట ఫార్ములా. డబుల్ కోట్స్ ఎవ్రీ రికార్డ్కి సింగిల్ కోట్ పెట్టాలంటే మీకు ఫార్ములా వచ్చేసి చూపిస్తాను. సో డబుల్ కోట్స్కి ఫార్ములా ఇది ఓకే, చూస్తున్నారు కదా, ఇది డబుల్ కోట్స్ ఫార్ములా. అండ్ సింగిల్ కోట్స్కి ఫార్ములా వచ్చేసి సింగిల్ కోట్స్కి ఫార్ములా ఇదన్నమాట. జస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు కంప్లీట్ కాలమ్ అండ్ మనకు ఆ కాలం తర్వాత కామా రావాలి. సో ఇదన్నమాట. సో ఇలా ఒక lakhs ఆఫ్ రికార్డ్స్కి సింగిల్ కోట్స్ ఇలా పెట్టొచ్చు అండ్ కామాస్ ఇలా పెట్టొచ్చు.
సో ఇలాంటి మరెన్నో వీడియోస్ ఎక్సెల్ ట్రిక్స్ అనేవి ముందు వస్తాయి. టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.